కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. దీక్ష భగ్నం చేయడమే కాకుండా బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. అనంతపురంలోని ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో ఆదివారం తెల్లవారుజామున పాత టైర్ల గుజరీ గోడౌన్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. పలమనేరులోని ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక మారుతి కారును సీజ్ చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. బెంగళూరు వైపు నుండి వచ్చిన మారుతి ఓమ్ని కారులో 5 లక్షల విలువైన ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అధిష్టాన నిర్ణయానికి కనిగిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా కట్టుబడి ఉన్నట్లు ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఎంపీజే ఆధ్వర్యంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 నియోజకవర్గాలలో పర్యటిస్తున్నట్లు వారు తెలియజేశారు. రైల్వే ఎస్ఐ తనిఖీలలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆదోని ద్వారా వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని బ్యాగ్లో 10,95,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ₹22 కోట్ల రూపాయలతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరణ చేయడం జరిగిందని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో దాడులు విస్తృతం చేసినట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నాటుసారా స్థావరాలపై దాడి చేసి 12 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు వెంకట రంగారెడ్డి హెచ్చరించారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు పేర్కొన్నారు. క్లినికల్ ల్యాబ్లో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఐవీ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాజోలు నియోజకవర్గ జనసేన టీడీపీ సంప్రదింపులు కమిటీ సమన్వయకర్త గుండెబోగుల పెదకాపు విమర్శించారు. లింగ వివక్షను విడనాడాలని, మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోటబొమ్మాలి జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్నలత అన్నారు. కోటబొమ్మాలి ఎంపీడీఓ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మాకు త్రాగునీరు వదిలేదాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని జక్కంపూడి కాలనీ వాసులు వాహనాలు నిలిపివేశారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండాపల్లి బి కాలనీ వద్ద ఉన్న సయ్యద్ షాబుకారి బాబా దర్గాను డిప్యూటీ సీఎం అంజద్ బాషా దర్శించుకున్నారు. వచ్చే 2024 శాసన పార్లమెంట్ ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపులలో అన్ని పార్టీల టికెట్లను మాదిగ ఉపకులాలకు సమానంగా కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం అద్భుతంగా పనిచేస్తున్నామని చెప్పే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ దుయ్యబట్టారు. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని గూడూరు ఇన్ఛార్జిగా మురళీధర్ నియామకం ప్రత్యర్థులకు మింగుడు పడడం లేదని జిల్లా వైకాపా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున ఒక కారులో భారీగా తరలిస్తున్న నగదును నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. తణుకు పట్టణంలో టీడీపీ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో యువతను మరియు నిరుద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గంలో గత పాలకులు D1 పట్టాల పేరిట ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలో సనాతన ధర్మ సేవా సమితి, ఛత్రపతి నవయువత సమితి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామం మొత్తం శ్రమదానం చేశారు.